హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు బ్రూతో ఒక మంచి టిప్ చెప్పాలనుకున్నాను. దీనికి బ్రూ ఒకటే కాదు, బ్రూ కావాలి, అలాగే షుగర్ కావాలి, అలాగే ఒక బౌల్ తీసుకోవాలి, నెక్స్ట్ మిల్క్ కావాలి. ఈ ఐటమ్స్ అన్నీ కలిపి నేను ఒక మంచి టిప్ చెప్పాలనుకున్నాను. దేనికంటే ఈ టిప్ వచ్చి మనకి ట్యాన్ అనేది ఎక్కువ వస్తుంటుంది కదా ప్రతి ఒక్కరికి. ఆ ట్యాన్ రిమూవల్కి ఫేస్ ప్యాక్ అనేది చెప్తున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ట్యాన్ అనేది తొందరగా పోతుంది. దీన్ని వీక్కి ఒక 3 times యూజ్ చేస్తే చాలు. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి, ఒక బౌలు. ఆ బౌల్లో ఫస్ట్ కాఫీ పొడి వేసుకోవాలి. ఫస్ట్ కాఫీ పొడి కొంచెం వేసుకోవాలి, 1/2 teaspoon వేసుకోవాలి. కాఫీ పొడి బ్రూ తీసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, షుగర్ తీసుకోవాలి. అది ఒక 1/2 teaspoon వేసుకోవాలి. షుగర్ కూడా 1/2 teaspoon షుగర్. నెక్స్ట్ రెండు బాగా మిక్స్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకొక ఐటెం మర్చిపోయాను, కోకోనట్ ఆయిల్. పారాషూట్ అయినా ఇంకా ఏదైనా తీసుకోవచ్చు. నేను దీంట్లో పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వచ్చి 1/2 teaspoon వేయాలి. ఈ షుగర్ అనేది మనకి స్క్రబ్బింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకొని స్క్రబ్ చేసామనుకో, కొంచెం స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది. అంటే ట్యాన్ అనేది తొందరగా రిమూవ్ అయ్యేదానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది షుగర్ అనేది. తర్వాత ఈ 3 వేసిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్పూన్ తీసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత పాలు కొంచెం యాడ్ చేసుకోండి. స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేసేయచ్చు, కానీ పాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. 1/2 teaspoon చాలు మిల్క్ అనేది. ఇప్పుడు ఆ 4 ఐటమ్స్ని బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత దాన్ని ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. బాగా రుద్దుతున్నట్టు అప్లై చేస్తే ట్యాన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. అట్లాగా రబ్ చేసుకుని ఒక 5 minutes ఉంచుకోవాలి. 5 minutes కాదు, ఒక 15 minutes ఉంచుకోవాలి. 15 minutes ఉంచుకున్న తర్వాత మీరు నీట్గా వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకుంటే మీకే రిజల్ట్ మీకే తెలుస్తుంది. పేస్ట్ అంతా బాగా అప్లై చేసేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. నాకు బాగా నచ్చింది, అందుకే నేను వీడియో చేశాను. ట్యాన్ అనేది తొందరగా రిమూవ్ అవుతుంది. బాగా స్క్రబ్ చేయాలి. ఈ షుగర్ అనేది స్క్రబ్బర్లా యూజ్ అవుతుంది. అంటే కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, అది స్క్రబ్బర్లా యూజ్ అవుతుంది. మన ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అయ్యేదానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. బాగా రబ్ చేయాలి. అలాగే రబ్ చేసుకుంటే ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి. ఒక 15 minutes అలాగే ఉండాలి. బాగా రబ్ చేసేసుకున్న తర్వాత ఈ టిప్ని నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను. చూడండి, స్కిన్ అనేది ఎంత బ్రైట్గా కనబడుతుందో.
ట్యాన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయింది, మీరే చూస్తున్నారు కదా. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ బాగుంటుంది.